సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు జరిగి 4 రోజులైంది. ఇప్పటికీ 10 మంది ఆచూకీ లేదు. ఈ ప్రమాదంలో 38 మంది మృతి చెందగా 34 మంది గాయపడ్డారు. 38 మంది మృతుల్లో 18 మృతదేహాలను గుర్తించి స్వస్థలాలకు పంపేశారు. పటాన్ చెరు ఏరియా ఆసుపత్రిలో మరో 20 మృతదేహాలున్నాయి. DNA రిపోర్టులు వచ్చిన తర్వాత మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెలిపారు అధికారులు. దీంతో పటాన్ చెరు ఆసుపత్రి దగ్గర బాధిత కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు. తమ వారి ఆచూకీ తెలియక ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు జరిగి 4 రోజులైంది. ఇప్పటికీ 10 మంది ఆచూకీ లేదు. ఈ ప్రమాదంలో 38 మంది మృతి చెందగా 34 మంది గాయపడ్డారు. 38 మంది మృతుల్లో 18 మృతదేహాలను గుర్తించి స్వస్థలాలకు పంపేశారు. పటాన్ చెరు ఏరియా ఆసుపత్రిలో మరో 20 మృతదేహాలున్నాయి. DNA రిపోర్టులు వచ్చిన తర్వాత మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెలిపారు అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, కేజీకి అర కేజీ శారీస్ ఫ్రీనా? ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సంతోష్, ప్రస్తుతం నేను పటాన్ చెరు ఏరియా ఆసుపత్రి వద్దాను. సిగాచి పరిశ్రమ ప్రమాదం జరిగి ఈ రోజుకి 4 రోజులు ఈ ప్రమాదం జరిగి ఈ ప్రమాదంలో ఇప్పటివరకు కూడా అధికారికంగా 38 మంది మృతి చెందినట్టు నిన్న జిల్లా కలెక్టర్ ప్రకటన విడుదల చేశారు. అందులో 18 మృతదేహాలను గుర్తించగా మరో 20 మృతదేహాలు మార్చిలోనే ఉన్నాయి. మరో 10 మంది ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు. అయితే ఇందులో తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి శ్రీకాకుళం జిల్లా జగన్నాథపురంకి చెందినటువంటి వెంకటేష్ అనే యువకుడి ఆచూకీ ఇంకా లభించలేదు. దీంతో వాళ్ళ బాధిత తండ్రి ఆవేదనలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 3 రోజులైనా కూడా ఇప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో వెంకటేష్ తండ్రి ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? అధికారులు ఏమంటున్నారు? సార్ వచ్చింది 3 రోజులు వచ్చాక ఇక్కడ ఏమీ తెలియట్లేదు సార్. అక్కడ హాస్పిటల్లో చూసాము, అక్కడ కంపెనీలో చూసాం, ఎవరు ఏ రెస్పాండ్ అవ్వట్లేదు సార్. ఇక్కడ DNA టెస్ట్కి బ్లడ్ ఇచ్చాం కానీ దానికి ఇంకా రిపోర్ట్ రాలేదు సార్. 3 రోజులు అవుతుంది సార్. 3 రోజులు అయినా సరే ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంకా దానికోసం శ్రీకాకుళం జిల్లా నుండి వెంటనే న్యూస్లో చూసాము. చూసిన వెంటనే ఇక్కడ పలానా కంపెనీలో పనిచేస్తున్నట్టు సార్ పరిగెట్టుకుంటూ వచ్చాము సార్. వచ్చినా సరే ఇక్కడ రెస్పాండ్ ఎవరు అవ్వట్లేదు సార్. రిపోర్ట్ లేదు, మనిషి బాడీ లేదు, ఎవరు పలానా అనేసి ఇంకా ఇది అవ్వట్లేదు మాకు. చూసారా మీరు? మృతదేహాలు ఉన్నాయి మార్చిలో. చూసాను సార్. మొన్న మంగళవారం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 నుంచి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఏ ఒక్క చిన్న అంబులెన్స్ ఇటువైపు వచ్చినా పరిగెట్టుకుంటూ వచ్చి మేము చెక్ చేయడం జరుగుతుంది. అందులో ఏ ఒక్క మృతదేహంలో కూడా ఫైండ్ అవుట్ అవ్వట్లేదు. ఇప్పటికీ కూడా స్టిల్ ఫైండ్ అవుట్ అవ్వట్లేదు సార్. అక్కడ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి చూసాము, అక్కడ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడికి వచ్చాము పటాన్ చెరువుకి. ఈ రోజుకి 3 రోజులు అవుతుంది సార్ మేము తిరుగుతున్నాము. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా బాడీ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మాకు తెలియట్లేదు సార్. అదర్ రాష్ట్రాలు మన ఒరిస్సా, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ వాళ్ళ ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి సార్. వాళ్ళు నిన్న ఒరిస్సా నుంచి డైరెక్ట్గా డీజీపీ సార్ని వాళ్ళ టీంని ఇచ్చి పంపించి వాళ్ళ పర్సన్స్ని వాళ్ళ దగ్గరుండి తీసుకెళ్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో నేను ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అర్థిస్తున్నది ఏమంటే, సార్ మేము తెలుగు వాళ్ళం, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చాం. ఎక్కడో యూపీ, బీహార్, ఒరిస్సా, ఉత్తరాఖండ్, జార్ఖండ్ నుంచి ఉన్న వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళ టీం వచ్చి ఆదుకుంటున్నారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి మీరు కనీస స్పందన లేదు. మీ నుంచి ఈ రోజుకి 4 రోజులు అవుతుంది. అసలు ఉన్నాడా లేడా ఏం జరుగుతుందని తెలియదు సార్. మీరు కనీసం రెస్పాన్స్ ఇవ్వాలి కదా సార్. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీకు చేతులు నమస్కరించి అర్థిస్తూ ప్రార్థనిస్తున్నాను. మీ సైడ్ నుంచి రెస్పాన్స్ ఇవ్వండి. మేము 3 రోజుల నుంచి న్యూస్ కవరేజ్ చూపిస్తున్నాం. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతిదీ న్యూస్ టెలికాస్ట్ అవుతుంది. మీ నుంచి ఒక్క స్పందన కూడా లేదు సార్. మీ నుంచి ఒక్క స్పందన కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారు, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీరు కనీసం రెస్పాండ్ అవ్వండి సార్. ఇలాంటి విషయాల్లో మీరు రెస్పాండ్ అవ్వకపోతే ఇంక ఏ విషయాలకు మీరు రెస్పాండ్ అవుతారు సార్? చెప్పండి సార్. కనీసం స్పందించండి సార్. ఇప్పటికైనా కనీసం స్పందించండి సార్. తెలుగు రాష్ట్రాల నుంచి ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి 14 మంది చనిపోయారు. 14 మంది
ఇది మొత్తంగా చూసుకోవచ్చు. బాధిత కుటుంబాలు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రంలో ఏపీకి చెందినటువంటి కార్మికులు దాదాపు 14 మంది ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటికైనా తమ వారి జాడ తెలుసుకొని పోలీసులు వెంటనే తమకు సంబంధించిన వారి మృతదేహాలు కావచ్చు ఆచూకీ వెంటనే కనుగొనాలని అప్పచెప్పాలని మాత్రం బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సంతోష్.